కార్యక్రమాలు చేయడం వల్ల మన బాడీ కూడా యాక్టివ్ ఉంటుందనే ఉద్దేశంతో పాతకాలం నుంచి పురాతనం నుంచి దైవమే ఉంటున్నప్పుడు ఇప్పుడు ఫోన్స్ అయినాయి అన్నీ కానీ ప్రతి ఒక్క రాగాలంలో పంటలు పండించేవాళ్ళు దేవుడి భక్తితో దేవుడిని పూజించేవాళ్ళు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు లేకుండే పాతకాలంలో. కాబట్టి మన కంబోడియా ఆకర్షకుడి టెంపుల్కి వెళ్తే కొన్ని లక్షల శివలింగాలు నీరు వాడుతుంది. ఆ శివలింగాలు ఎందుకు అంటే దేవుడిని భక్తి ఉంది అని పూజ చేసుకోవడం కోసం శివలింగాలు చెక్కి పైన కట్టించడం జరిగింది. రాజు దేవుడి పైన వరకు మెట్లేద్దామని ప్లాన్ చేసినట్టు కానీ సాధ్యం కాక ఆ రాజు చనిపోవడం జరిగింది అక్కడ కంబోడియాలో. అట్లా అంత భక్తి ఉంటున్నప్పుడు ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగిపోయింది. అందరం మనం ఎన్నో రకాల సోషల్ మీడియాలో ఉంటున్నాము అందరం తప్ప భక్తి మీద కొంచెం తక్కువైంది. కానీ చూస్తుంది భక్తి ఎక్కడ వచ్చినా గుళ్ళు పెరిగిపోతున్నాయి కానీ జనాలు పెరిగిపోతున్నాయి. నిజమైన భక్తి అంటే ఐక్యమత్యం. ఆ ఐక్యమత్యంతోనే అందరం ముందుకెళ్తే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరం పాల్పంచుకోవాలి. నాకు చాలాసార్లు గతంలో జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ కూడా జైపాల్ రిపోర్టులు ఫండ్ ఇవ్వాలని ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఎంతో కొంత ఇచ్చినాం కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. యజమానులు కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా